తాడేపల్లిగూడెం వైసీపీకి చెందిన పలువురు మహిళా నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 20, 21, 22 వార్డులకు చెందిన వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు దింటకుర్తి లీలావతి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలు పవన్ నిజాయితీకి, సమర్థవంతమైన పనితీరుకి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యం, గౌరవం ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవన్ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు అందరికీ నచ్చి ఇవాళ మహిళా సోదరిమణులందరూ కూడా మేము సైతం జనసేన అనే విధంగా అందరూ కూడా వారందరూ వారుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి, సమాజం మంచి సమాజం తయారు చేయాలని, కులాలు మతాలు లేని సమాజం తీసుకురావాలని చేసే ప్రయత్నానికి మేము సైతం వచ్చినందుకు దింటకుర్తి లీలావతి సోదరి మన పార్టీలో జాయిన్ అవ్వడం, అదే రకంగా ఈ కార్యక్రమంలో విజయ రత్నకుమార్ గారు, మరి వత్తనపల్లి కాశీ గారు వారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జాయిన్ అయ్యారు. మీరు ఈరోజు మరి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేయాలి. మనందరూ కూడా మీరు 10 మందికి పనిచేసే స్థాయిని కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఏదో మహిళా సోదరిమణులకు కానీ ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనం అందించే కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా ఇవాళ మా రత్నకుమార్ ఎప్పటి నుంచో 2019లో నేను ఓడిపోయినప్పుడు కూడా నాతో పాటు అలా ట్రావెల్ చేసింది. అలాగే తను కూడా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా మీ అందరూ కలిసి మన మహిళా శక్తి అంటే ఏదో చూపించే విధంగా మన అందరినీ కూడా మళ్ళీ ఒకసారి బలోపేతం చేసుకునే విధంగా కమిటీల్లో కూడా కొన్ని మార్పులు చేర్పు తీసుకొచ్చి మరి రాబోయే 2029 అనండి ఇంకోటానండి ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి. నేను మొన్న మంగళవారం నాడు ఈ పార్టీలోకి రావడం అందరికీ విదితమే. నేను వచ్చాను. అలాగే నాతో పాటు ఎప్పుడు కూడా నాకు పార్టీలో తోడుగా ఉండే, నాకు సహకరించే వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద అభిమానంతో నేను వచ్చానని ఒక దారి కనిపించి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మేము వస్తాము, మేము చేరతాము అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ తీసుకొచ్చి సార్ చేతుల మీదుగా అందరినీ కూడా ఈ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే మేము అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ తాడేపల్లిగూడెం అభివృద్ధికి సార్ చేసే ప్రతి పనిలో కూడా మేమందరం కూడా తోడుగా నిలుస్తాము.